అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన అభిమాని కోరిక నెరవేర్చేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు భరోసా కల్పించారు. హన్మకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ డిఎన్డి అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేక మంచానికే పరిమితమయ్యాడు. తన అభిమాన నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒకసారి చూడాలని చివరి కోరికగా తల్లిదండ్రులకు తెలిపాడు. ఈ విషయాన్ని వారు తెలంగాణ జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ హన్మకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకుని అతడిని పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం అందజేయడంతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలను అందించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని వారి జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తెలంగాణలోని జనసేన రాష్ట్ర నాయకులకు సూచించారు. పవన్ కళ్యాణ్ చూపిన ఆప్యాయత, సహాయ సహకారాలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన అభిమాని కోరిక నెరవేర్చేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు భరోసా కల్పించారు. హన్మకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ డిఎన్డి అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేక మంచానికే పరిమితమయ్యాడు. తన అభిమాన నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒకసారి చూడాలని చివరి కోరికగా తల్లిదండ్రులకు తెలిపాడు. ఈ విషయాన్ని వారు తెలంగాణ జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ హన్మకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకొని అతడిని పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం అందజేయడంతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలను అందించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని వారి జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తెలంగాణలోని జనసేన రాష్ట్ర నాయకులకు సూచించారు. పవన్ కళ్యాణ్ చూపిన ఆప్యాయత, సహాయ సహకారాలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.